హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మరింత బాగోవాలని భగవంతుడినైతే ప్రార్థిస్తున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. అందరూ కూడా ఉగాదిని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కొద్దిగా పనిభారం వల్ల వీడియో పోస్ట్ చేయడం ఆలస్యం అయిందండి. అందువల్లనే విశేషం కూడా నేను ఆలస్యంగానే తెలియజేస్తున్నాను. మన పెద్దవాళ్ళు చెప్పే ఉన్నారు కదండి, మనకి ఒక పనిని పూర్తిగా చేయకుండా విడిచిపెట్టడం కన్నా ఆలస్యంగానైనా పనిని పూర్తి చేయాలి అని. అది గుర్తొచ్చే నేను ఈ వీడియోనైతే ఇప్పుడు మీ ముందు పెడుతున్నానండి. అందుకే మీ అందరికీ ఆలస్యంగానైనా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ కదండి ఉగాది అంటే. అందుకే మన తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మనము ఇంగ్లీష్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు రంగవల్లికలు వేస్తాం కదండి, రంగులతో ముగ్గులు వేసి విషెస్ తెలియజేస్తాము. నిజానికి మన పండుగ ఉగాది కాబట్టి ఈ పండుగ నాడు కూడా చక్కటి ముగ్గులతో వాకిల్ని అలంకరించుకొని ఆ ముగ్గుల ద్వారానే శుభాకాంక్షలు తెలియజేయాలి అని నేను కోరుకుంటున్నానండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి కూడా మంచిగా ముగ్గులు వేసుకుంటాను గుమ్మంలోని. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే, మనం క్యాలెండర్ని ఎంత ఫాలో అయినా కూడా మనకి ముఖ్యమైన పర్వదినాలు లాంటివి వచ్చినా, లేదు అంటే ఒక శుభకార్యాలే మనం పెట్టుకున్నా, ఏ దానికైనా మన తెలుగు క్యాలెండర్నే మనం ఫాలో అవుతాము. అంతే కదండి. అంటే మనకి ఈ ఉగాది అన్నది ఎంతో ప్రత్యేకమైనది. దాన్ని మనం మాత్రమే, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం మాత్రమే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇలాంటి పండుగప్పుడు మనం ఎందుకు రంగవల్లికలతో శుభాకాంక్షలు తెలియజేయకూడదు అన్నది నా ఆలోచన అండి. అంతేను. మీరు కూడా అందరూ ముగ్గులతో అలంకరించుకుంటారు వాకిళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆడవాళ్ళమి ఫస్ట్ పండుగ అంటేనే గుమ్మం ముగ్గులతో నింపేసుకుంటాం కదండి. అదొక కళ, లక్ష్మీ కళ ఇంటికి తీసుకొచ్చి పెడుతుంది. ఒట్టి ముగ్గులు వేస్తే ఊరుకుంటామా అండి? కాదు కదా. ఇంకా గుమ్మంకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎంతో శోభాయమానంగా ఇంటిని అయితే తీర్చిదిద్దుకుంటాం కదండి. ఇదంతా ఒక పెద్ద పనే అయినా కూడా ఈ పనంతా అయ్యేసరికి ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో అది చూసేసరికి మన మనసు అంతా ఎంతో సంతోషంతో నిండిపోతుంది కదా. మనం పడ్డ శ్రమ ఏదైతే ఉందో అది పూర్తిగా మర్చిపోతాము. ఇంకా మనం ఇలా వేసుకున్న ముగ్గులు అన్నీ చూసి ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, లేదా బయట వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా ముగ్గులు చాలా అందంగా వేశారు అని అంటే చాలు కదండి, మనకి మనసు గాలిలో తేలిపోయినట్టు అయిపోతుంది. అదొక కాంప్లిమెంటు మనకి చాలా ఒక టానిక్ లాగా పనిచేస్తుంది కదండి. ఏ పనిలోనైనా అంతే. ఈ పని బాగా చేశావు అని ఒక చిన్న మెచ్చుకోలు ఉంటే చాలండి, ఆడవాళ్ళు ఎంత పనైనా చేసి పెట్టగలరు. మనల్ని పొగిడితేనే పని చేస్తామా అంటే కాదు కదండి. మనల్ని పొగడకపోయినా మనం పని చేస్తాం. కానీ పొగడ్త అనేది ప్రతి మనిషికి కూడా ఒక విటమిన్ ట్యాబ్లెట్ లాంటిదండి. ఆడవాళ్ళకే కాదు, ఏ మనిషికైనా కూడా అది ఒక బలాన్ని ఇస్తుంది, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతే కదా. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇగోండి, ఈ విధంగా అయితే నేను ముగ్గులతో నా గుమ్మం అంతా అలంకరించుకున్నాను. ఈ ముగ్గు ఎలా వేశాను అన్నది షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టి ఉన్నానండి. మీకు కావాలంటే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఉగాది గురించి వీడియో చేస్తూ ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. ఉగాది పచ్చడి మన తెలుగు వాళ్ళకే సొంతమైన ఒక మంచి రెసిపీ అండి. మనందరికీ తెలిసిన విషయమే అయినా మరొకసారి నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. అవేంటి అంటే పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఇంకా ఉప్పు. ఈ 6 రకాల రుచుల్ని సమ్మిళితం చేసి ఉగాది పచ్చడిగా తయారు చేస్తాము. ఉగాది రోజు ఫస్ట్ మనం ఈ ఉగాది పచ్చడినే స్వీకరిస్తాము. ఈ ఉగాది పచ్చడి ద్వారా మన పెద్దలు మనకి ఒక గొప్ప వేదాంతాన్ని చెప్పకనే చెప్పారండి.
అదేంటి అంటే మన జీవితంలో కలిగే సుఖదుఖాలనైనా, బాధలనైనా, గెలుపు ఓటములనైనా మనము ఒకే విధంగా స్వీకరించాలి అని భావంతో ఇదైతే మనకి తయారు చేసి పెట్టారండి. అంతేగాని కారం ఎక్కువ వస్తే మనకు కష్టాలని, తీపి ఎక్కువ వస్తే సుఖాలని అలా మాత్రం అనుకోకండి. మనం కారాన్నైనా, చేదునైనా, తీపినైనా, ఉప్పునైనా దేనైనా ఒకే రకంగా స్వీకరిస్తున్నాము కడుపులోకి కదండి. అదేవిధంగా మన జీవితంలో జరిగే ఏ విషయాన్నైనా ఒకే భావంతో స్వీకరించగలగాలి, మనోధైర్యంగా ఉండాలి అన్న ఆలోచనతో మనకి ఇది పచ్చడి రూపంలో తెలియజేశారండి మన పెద్దవాళ్ళు. అందరూ కూడా ఉగాది పచ్చడి తిన్నారని అనుకుంటున్నాను. అలాగే ఉగాది రోజు నాకు ఒక మంచి విషయం అయితే జరిగిందండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మినీ ట్రైపాడ్ అంటారు కదండి, మీషో ద్వారా తెప్పించుకున్నాను దీన్నైతే. ఇది నాకు ఉగాది రోజే డెలివరీ అయ్యిందండి. యాక్చువల్గా 2 డేస్ టైం ఉంది, కానీ నాకు తొందరగా వచ్చేసిందనమాట. ఉగాది రోజు రావడం నాకు కొంచెం సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి. అంటే ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపించిందండి నాకు. మరి ఇది ఎంతవరకు నాకు సక్సెస్కి ఉపయోగపడుతుందో తెలీదు, కానీ ఆ రోజు రావడం ఏదో నాకు ఒక సెంటిమెంట్లా అనిపించిందనమాట. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంతో మనం వీడియోస్, ఫుడ్ వ్లాగ్స్ గట్టా చక్కగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్నైతే నేను బుక్ చేశానండి. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. దీనికి ఒక చిన్న క్లిప్ అనేది ఒకటి మిస్ అయ్యిందండి. మరి ఇంకా నేను రిటర్న్ చేయలేదు, ఉంచేసుకున్నాను. క్వాలిటీ మాత్రం హెవీగా ఉంది, బాగుందని చెప్పి ఉంచేసుకున్నాను అనమాట. ఇది ఇంకా ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనం తీసుకోవచ్చండి. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం హెవీగా ఉంది, బాగుంది. 300 రూపీస్కి వచ్చిందండి నాకైతే ఇది. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇంకా సరదాగా వీడియో అయితే తీసి పెట్టారనమాట. ఈ విషయాన్ని మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను. చివరిగా మీ అందరి కోసం ఒక మంచి మాట అండి. ప్రతి ఉగాది ఒక కొత్త పేజీ వంటిది. గతాన్ని పాఠంగా తీసుకొని భవిష్యత్తును ధైర్యంగా నిర్మించుకునేవారు నిజమైన విజేతలు. గత అనుభవాల పరాభవాలను వదిలి కొత్త ఆశలతో, కొత్త అవకాశాలతో, కొత్త విజయాలతో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మన జీవితాల్లో మరెన్నో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో చక్కటి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.